తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ బీసీ కులగణన బిల్లును ప్రవేశపెడుతోంది రేవంత్ ప్రభుత్వం. ఈ బిల్లులో ఏం ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎం జగన్ ఇవాళ కర్నూలు, గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. ఫిరింగపురం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవాళ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేస్తారు సీఎం రేవంత్. ఎల్బీ స్టేడియంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ తప్పు లేకుండా ఎవ్వరికీ నష్టం జరగకుండా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో గంజాయి ముఠాని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులపై గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వచ్చేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. నదీ జలాలపై చర్చకు, సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ ప్రకటించారు. సీఎం రేవంత్ రాజీనామా చేసి తనకు అవకాశం ఇస్తే కాళేశ్వరం మరమ్మత్తు చేసి చూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం తెలంగాణకు వరదాయిని అని, ఈ ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ వాళ్లు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హరీష్ స్పష్టం చేశారు. మేడిగడ్డపై చర్చకు తమకు అభ్యంతరం లేదని, సీఎం రేవంత్ రెడ్డి వాడే భాషపై అభ్యంతరం అన్నారు కడియం. సీఎం సంయమనం పాటించాలి, రాజగోపాల్ రెడ్డిలా మాట్లాడొద్దు అన్నారు కడియం. ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భగ్గుమన్నారు. సీఎం రేవంత్ ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి కేసీఆర్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించింది కాంగ్రెస్. ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తారు. రాజ్యసభ సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను మరోసారి పెద్దల సభకు పంపించాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. రాజ్యసభ ఎన్నికల బరిలో తాము నిలవడం లేదని టీడీపీ ప్రకటించింది. సంఖ్యాబలం లేనప్పటికీ అభ్యర్థి నిలబడతారనే ఊహాగానాలకు పార్టీ తెరదించింది. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు సోనియా గాంధీ. జైపూర్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పేపర్లు ఇచ్చారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలంగాణ బీజేపీ తెలిపింది. శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఏవిఎన్ రెడ్డి వ్యవహరిస్తారని మండలి చైర్మన్ కు కిషన్ రెడ్డి మరో లేఖ రాశారు. సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేయబోయే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గతంలో ఏనాడు ఉమ్మడి రాజధానిపై మాట్లాడింది జగన్. ఇప్పుడు ఎన్నికల వేళ వైవి సుబ్బారెడ్డి ద్వారా తెలంగాణ వాదాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. ఉమ్మడి రాజధాని కొనసాగించాలనేది తమ విధానం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించారని చెప్పారు. ఇప్పటికే 3 రాజధానులతో అయోమయంలో ఉన్నామని జీవీఎల్ అన్నారు. కోర్టుల్లో కేసులు ఉండడం వల్ల 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం జరగలేదన్నారు. 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని ఇస్తే టీడీపీ, వైసీపీలు, బీజేపీ నేత జీవీఎల్ ఇప్పుడేమో హైదరాబాద్ మళ్లీ కావాలని విమర్శిస్తున్నారని చెప్పారు. వైసీపీ నుంచి వచ్చి అందరినీ తీసుకోలేమని, అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు చంద్రబాబు. ఉండవల్లిలో బాబుతో టీడీపీ సీనియర్లు భేటీ అయ్యారు. బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్. ఏపీని తీసుకువెళ్లి బీజేపీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మతో చంద్రబాబు రాజకీయమంటూ విమర్శలు చేశారు కొడాలి నాని. ఢిల్లీ పెద్దల దెబ్బకు చంద్రబాబు ఏపీ రావడం లేదని సెటైర్లు వేశారు. వాలంటీర్లకు ఎన్నికల విధుల్ని అప్పగించకూడదని స్పష్టత ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. సచివాలయ, గ్రామ సిబ్బందికి కేవలం ఇంకు పని అప్పచెప్పాలన్నారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. పవన్ కళ్యాణ్ అనంతపురంలో పోటీ చేస్తే తన సీటు త్యాగం చేసి గెలిపిస్తానని గతంలోనే చెప్పానన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. అసెంబ్లీలో తనకంటే పవన్ ఉండడమే అవసరమన్నారు ఆయన. అయితే అనంతపురం టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలను పక్కన పెట్టి సంయుక్తంగా దర్శి నియోజకవర్గ వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా మద్దతిస్తానన్నారు మాజీ మంత్రి నన్నపనేని రాజ్కుమారి. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా భావిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆమెను కలిశారు. రాజకీయ పార్టీలు తమకు అన్యాయం చేస్తున్నాయని కావలిలో గర్జించారు బీసీలు. పసుపులేటి సుధాకర్ నేతృత్వంలో భారీ బహిరంగ సభ జరిగింది. వేలాదిగా బీసీలు సభకు తరలివచ్చారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ దంపతులు కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెట్లూరివారిపాలెం నుండి ర్యాలీ తీశారు. కర్నూలు జిల్లా హోలగుండలో రోడ్డు పనికి వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి భూమి పూజ చేసి గంటసేపటికే మంత్రి గుమ్మనూరు జయరాం మరోసారి పూజలు చేయడం స్థానికంగా టెన్షన్ రేపింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అల్లూరి జిల్లా ఏజెన్సీలో నిఘాని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పెంచారు. ఏఓబీతో జిల్లా సరిహద్దుల్లో 7 చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కృష్ణా రివర్ బోర్డు సభ్యులు నాగార్జున సాగర్ డ్యాం భద్రతపై 2 రోజులు పరిశీలన చేపట్టారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, నీటి వినియోగానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రివర్స్ టర్బైన్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా రికార్డ్ స్థాయిలో అక్షరాభ్యాసాలు జరిగాయి. 7,646 చిన్నారులకు అక్షర శ్రీకర పూజలు జరిపించారు. వసంత పంచమి సందర్భంగా నిర్మల్ మహాలక్ష్మి వాడలోని శ్రీ రాజశ్యామల ఆలయ ప్రాంగణంలో 11,000 మంది మహిళా భక్తులతో కోటి కుంకుమార్చన నిర్వహించారు. వ్యాలంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ విశాఖలో జన జాగరణ సమితి నిరసన చేపట్టింది. కళ్లగంతలు కట్టుకుని విద్యార్థులు ప్రదర్శనిచ్చారు. ప్రజాహిత యాత్రలో కాంగ్రెస్ టార్గెట్ గా ఎంపీ బండి సంజయ్ విమర్శలు చేశారు. 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 2,500 హామీ, 15,000 రైతు బంధు ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలంటూ హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కాలేజ్ గేట్ ముందు టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు విచారణలో సంచలనాలు బయటకొస్తున్నాయి. తాజాగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అటెండర్ డ్రైవర్ ని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ ఫారెస్ట్ లో కనిపించిన చిరుత ఆనవాళ్లు కావని, అవి హైనావని తేల్చారు అధికారులు. చిరుత కనిపించిందనే సమాచారంతో గాలింపు చేపట్టారు అటవీశాఖ అధికారులు. ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. మే 13 నుంచి 19 వరకు ఈప్సెట్, మే 8న ఈసెట్, మే 6న ఐసెట్, మే 29 నుంచి 31 వరకు పీజీఈసెట్ జరగనుంది. జూన్ 8న ఎడ్సెట్, జూన్ 9న లాసెట్ పరీక్ష నిర్వహిస్తారు. పలమనేరులో 4వ విడత ఆసరా కార్యక్రమం చెక్కుల పంపిణీ సందర్భంగా గంగవరం నుంచి పలమనేరు వరకు వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అని రోడ్ భద్రతా మహోత్సవాల్లో మెదక్ జిల్లా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. అల్లూరి జిల్లా అప్పలరాజులపేటలో అడవిలో ఉండే చుక్కల జింక దారి తప్పి జనావాసాల్లోకి వచ్చింది. కుక్కలు తరమడంతో అక్కడి స్కూల్లోకి ప్రవేశించింది. తిరుపతి టీటీడీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో కళావైభవం పేరుతో దక్షిణ భారత సంగీత నృత్యోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతులతో ఇవాళ కేంద్రం చర్చలు జరపబోతోంది. చండీగఢ్లో రైతు సంఘాల నేతలతో 3 కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతారు. రైతుల మొహరింపుతో ఢిల్లీ శివార్లలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పారామిలిటరీ బలగాలు తమ ఉద్యమాన్ని అణిచేసే ప్రయత్నాలని ఆపాలని రైతు సంఘాల నేతలు కోరారు. హర్యానా ఢిల్లీ సరిహద్దులోని శంభు బోర్డర్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను తొలగించడానికి రైతులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బెంగాల్లోని సందేశ్ కలిలో మహిళలపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. టీఎంసీ నేత షాజహాన్ అనుచరులు తమపై అత్యాచారం చేశారని వారి ఆరోపణ. సందేశ్ కలిలో పర్యటనకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై గవర్నర్ ఆనంద్ బోస్ న్యాయ విచారణకు ఆదేశించారు. చలిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆరోసారి సమన్లు జారీ చేసింది. 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తాము సమన్లు జారీ చేసిన సీఎం కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదని ఈ మధ్య ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ పై ఈడీ ఫిర్యాదు చేసింది. బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం ఆయన హిమాచల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గుజరాత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు పరషోత్తం రూపాలా, మన్సుఖ్ మాండవీయకు తిరిగి అవకాశం కల్పించలేదు.
బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆయన్ని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి షిండే వర్గంలో చేరిన కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా కూడా రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. మిలింద్ను షిందే శివసేన వర్గం అభ్యర్థిగా ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ మరోసారి రాజ్యసభకు ఒడిశా నుంచి తిరిగి పోటీ చేయనున్నారు. వైష్ణవ్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతామని బీజేడీ ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్పిఎన్ సింగ్ బీజేపీ తరపున రాజ్యసభలోకి ప్రవేశించబోతున్నారు. యూపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ సమర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి బీజేపీలో చేరారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో మమేకమయ్యేందుకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ రవాణా సంస్థ డీటీసీలోకి కొత్తగా 350 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశించాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, సీఎం కేజ్రీవాల్ ఈ బస్సులకు పచ్చజెండా ఊపారు. రాజధాని అబుదాబిలో నిర్మించిన స్వామి నారాయణ్ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆలయంలో తొలి పూజ చేశారు. తొలి హారతి కూడా ఇచ్చారు. ఆలయమంతా కలియదిరిగిన మోదీ నిర్మాణానికి కృషి చేసిన కార్మికుల్ని ట్రస్ట్ సిబ్బంది అభినందించారు. ఈ ఆలయ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు మోదీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టో కరెన్సీ, సైబర్ క్రైమ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ప్రోటోకాల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దుబాయ్లో జరిగిన ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. ఆర్థిక రంగంలో భారత్ సాధిస్తున్న విజయాల్ని ప్రస్తావించారు. అబుదాబి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తావత్ భేటీ అయ్యారు. అనేక విషయాలపై చర్చించారు. ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సులో భాగంగా మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.